దీంతో ఫెస్టివల్ డే అనేది సెలబ్రేట్ చేసుకుంటాం జనవరి 12. ఆ రోజు సిఆర్సి సెంటర్ అని ఉంది, నెల్లూరులో ఉంటుంది, నెక్స్ట్ హైదరాబాద్లో ఉంటుంది. రాష్ట్రానికి ఒకటి, కొన్ని రాష్ట్రాలు అసలు లేదు. ఈ సిఆర్సి సెంటర్ అనేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మొత్తం ఒక్క రూపాయి కూడా మనం అక్కడ వెళ్ళేవాళ్ళు కానీ అక్కడ ట్రైనింగ్ పొందేవాళ్ళు కానీ ఎవరో ఖర్చు పెట్టుకోవాల్సిన పని లేదు. పూర్తిగా గవర్నమెంటే, సెంట్రల్ గవర్నమెంటే భరిస్తుంది. దానికి నన్ను ఇన్వైట్ చేశారు. అది ఎవరికంటే ఫిజికల్లీ మెంటల్లీ డిజేబుల్డ్ పర్సన్స్, మానసిక శారీరక రుగ్మతలు ఉండే పిల్లలకి, వాళ్ళకి మాటలు రాకపోతే మాటలు నేర్పిస్తారు. అక్కడ వచ్చేటట్టు డాక్టర్స్ ఉంటారు. అక్కడ వీళ్ళందరికీ గవర్నమెంట్ చేస్తారు. 10 ఎకరాల స్థలంలో కట్టింది వెంకటాచలం టోల్గేట్ దగ్గర. దానికంటే ముందు మీరు చూశారంటే ఒక పెద్ద గోపురం మాదిరి కట్టుకుంటుంది, రైల్వే ట్రాక్ పక్కనే ఉంటుంది. మీకు మీ ఊళ్ళలో మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా తీసుకెళ్ళి, లేదు ఏజ్డ్ పర్సన్స్ కూడా, లేదా కాళ్ళు సొచ్చుండి, లేదా ఒక చెయ్యి బాగుండి ఒక చెయ్యి బాగలేకపోయినా వాళ్ళు అంతరించి చదువుకొని ఉంటే వాళ్ళు ట్రైనింగ్ ఇస్తారు. ట్రైనింగ్ ఇచ్చి గవర్నమెంట్లోనూ ప్లేస్మెంట్స్ ఇస్తారు. అంత పెద్ద సంస్థ. ఒక ఇప్పుడు జైపూర్ కార్డు చేతులు అమరుస్తారు కదా, వీళ్ళు అక్కడే తయారు చేసి అక్కడే మ్యానుఫ్యాక్చరింగ్ ఉంటుంది, అక్కడే తయారు చేసి అక్కడే బిగించి వాళ్ళకి వాకింగ్ అది నేర్పించి పంపిస్తారు. ట్రై సైకిల్స్ కూడా ఫ్రీగా ఇస్తారు. కానీ బ్యాటరీ కావాలంటే మాత్రం కొంత సబ్సిడీ కట్టాలి. ఆ సంస్థకి నన్ను పిలిచినప్పుడు డైరెక్టర్ దగ్గరికి వెళ్ళాను. సార్ మీ పేరు వినబడింది, మీరేం చేస్తారని అడిగాడు. నేను సర్టిఫైడ్ ట్రెడిషనల్ హీలర్ అని చెప్పాను. ఆయన మిత్రపోయాడు, ఈజ్ ఫ్రమ్ కేరళ నుంచి వచ్చాడు. మీకు ఎవరండి మీ సర్టిఫైడ్ హీలర్ ఇచ్చింది? నాకు తెలిసి నేను ఆల్మోస్ట్ ఇండియా అంతా తిరిగేసాను, స్కాలర్ నేను. ఎవరు ఇచ్చారు? ఈజ్ గివెన్ బై ది టీడీయూ. టీడీ యూనివర్సిటీ అనేది FRLHT అని ఒక స్వచ్ఛంద సంస్థ ఉంది. దట్ ఈజ్ రన్ బై టాటా వాళ్ళు రన్ చేస్తున్నారు దాన్ని. దానికి అనుబంధంగా ట్రెడిషనల్ అది ట్రాన్స్ డిసిప్లినరీ హెల్త్ యూనివర్సిటీ అనేది బెంగళూరులో ఉంది. ఈ బెంగళూరు వాళ్ళకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, పార్టీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా వీళ్ళిద్దరూ కలిపి ఈ సౌత్ స్టేట్స్ మొత్తానికి వాళ్ళకి పర్మిషన్ ఇచ్చింది. ఎక్కడెక్కడైతే సాంప్రదాయ వైద్యులు ఉన్నారో వాళ్ళందరినీ గుర్తించి వాళ్ళకి చదువు రాని వాళ్ళే ఎక్కువ ఉంటారు. అందుకని వీళ్ళు ఎట్లా సర్టిఫై చేస్తారంటే దానికి ఒక సిస్టమ్. ఆ సిస్టంలో కూడా నేను ఒక మెంబర్ని, అడ్వైజరీ బోర్డులో ఉంటాను నేను. సో దానికి నేను రాకముందు రాజుగారు ఉండేవాడు. రాజుగారు కూడా ఇప్పుడు కూడా ఉన్నారు. కానీ రాజుగారి పని ఏంటంటే గోల్ సెట్టింగ్ వర్క్ ఉంటుంది. నేను అన్నీ చూస్తాను కాబట్టి అన్నిటికీ కలిపి నన్ను పెట్టుకున్నాను. నా రెజ్యూమ్ కూడా ముందు పంపించమన్నారు. 14 పేజీలు పంపించాను. సో అది అప్రూవల్ అయ్యి నాకు అపాయింట్మెంట్ ఆర్డర్ కూడా ఇచ్చారు. ట్రెడిషనల్ కమ్యూనిటీ హెల్త్ కేర్ ప్రొవైడర్స్లో అడ్వైజరీ బోర్డులో నాకు అపాయింట్మెంట్ ఆర్డర్ ఉంది. ఇట్ ఈజ్ వ్యాలిడ్ ఫర్ లైఫ్ టైం. నాకు దానికి టైం లేదు. ఈ సర్టిఫికేట్ ప్రోగ్రామ్ ఎన్ని సంవత్సరాలు జరిగితే అన్ని సంవత్సరాలు నేను అడ్వైజరీ బోర్డులో ఉంటాను. అది నాకు ఇచ్చిన అపాయింట్మెంట్ ఆర్డర్. సో ఆ సర్టిఫైడ్ ట్రెడిషనల్ హోల్డర్ నేను ఎప్పుడైతే చెప్పానో ఆయన నిద్రపోయాడు. సో ఆయన వెంటనే ల్యాప్టాప్ ఓపెన్ చేసి QC పోర్టల్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆయుష్ డిపార్ట్మెంట్ పోర్టల్, FRLHT, TDU అన్నీ ఓపెన్ చేసి వాటి స్ట్రెంత్ అని అనుకొని, ఆ తర్వాత నా దగ్గర పార్టీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా వాళ్ళు పబ్లిష్ చేసిన టోటల్ ఇండియా ట్రెడిషనల్ హీలర్స్ లిస్ట్ ఉంది. ఆ లిస్టు ఎప్పుడు పబ్లిష్ చేశారో ఆ నెంబర్ ఇచ్చారో. తర్వాత ఇదే దగ్గర మనం ఫస్ట్ మీరు ఎగ్జామినేషన్ పెట్టారు. అది పార్టీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా పంపిస్తే వాళ్ళు పార్టీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా బుక్లెట్లో 3 పేజెస్ దాని మీద మన ఏపీ యూనిట్, తమిళనాడు, కర్ణాటక, కేరళ ఈ 4 రాష్ట్రాలు కలిపి ఎట్లా రన్ చేసేది. ఆ ప్యానల్ బాడీలో నేను కూడా కూర్చోన్నాను, నేను ఇంకొక డాక్టర్. సో దాన్ని కూడా పబ్లిష్ చేస్తున్నారు. ఆ 3 పేజెస్ కూడా సబ్మిట్ చేస్తే ఆయనకి ఎక్కడలే నానన్నారు. కానీ మనం వాళ్ళకు మీరు మీ దగ్గర సత్తా ఉందండి, మోగోళ్ళని చెవిటోళ్ళని నడవలేని వాళ్ళని కూడా నడిపించే సత్తా ఉంది, కానీ యూ కెనాట్ ఏబుల్ టు సపోర్ట్ గివ్ అని అన్నారు.
గవర్నమెంట్లో వాళ్ళకి సిస్టమ్ లేదు. మనం ఏదైనా మందు తయారు చేస్తే దాన్ని నాన్ టాక్సికేషన్ సర్టిఫికేట్ నాకు చెప్పారు కదా శ్రీనివాస్ గారు, ఆ విధంగా సర్టిఫికేట్ తీసుకొని దాన్ని మ్యానుఫ్యాక్చరింగ్ లైసెన్స్ తీసుకొని ఇవన్నీ చేస్తేనే కానీ మనం వాళ్ళకి మందు ఇవ్వడానికి లేదు. మనం వాళ్ళని బ్రతికించే ఛాన్స్ ఉంది కానీ మనకు ఆ ఛాన్స్ లేదు, ఇవ్వడానికి ఛాన్స్ లేదు. కాబట్టి అట్లాంటి ఛాన్సెస్ మనకు రావాలంటే మన ప్రోడక్ట్ని పంపించి ఇవన్నీ చేస్తే మనం ఖచ్చితంగా ఆ విధంగా ఉంటుంది. అది ట్రెడిషనల్ సర్టిఫైడ్ ట్రెడిషనల్ హోల్డర్ అంటే అంత వాల్యూ ఉంది. కాబట్టి మీరు అందరూ దాన్ని తీసుకోండి. అది ఒక మానసిక శారీరక భరోసా మనకి సమాజంలో గుర్తింది. మనం ధైర్యంగా వైద్యం చేయొచ్చు ఎప్పుడు మనం పర్ఫెక్ట్గా ఉంటే. రెండోది కూడా ఏంటంటే ప్రతి ఒక్కరు పేషెంట్ రికార్డు మెయింటైన్ చేయాలి. నా దగ్గర 32 సంవత్సరాల రికార్డు ఉంది. పేషెంట్ ఒక నోట్బుక్ తీసుకొని నోట్బుక్ పైన వాళ్ళ ఫోన్ నెంబరు, పేరు, ఏ డేట్లో వాళ్ళు నెలకు వచ్చింది, వాళ్ళు ఏ బాధతో బాధపడుతున్నారు అవన్నీ రాసి దాని కింద మీరేం మందు ఇచ్చారు, మన దగ్గర ఉండే మందులకు పేర్లు ఉన్నాయి. ఇంకేదో ఒక పేరు పెట్టుకోండి. కేళ్ళ నెంబర్కి ఇచ్చినారు, వాతావరణ ఒకటి, ఎగబులు ఇచ్చారు, చూడను, అట్లా మీ ఇష్టం వచ్చిన పేరు పెట్టుకుంది. అది మీరు గుర్తుండిపోవాలండి. చూపిండి చూస్తారు. సో ఇట్లా ఇచ్చేసి ఇప్పుడు ఒకటో బుక్ మొదలు పెట్టారు కదా, ఆ ఒక వాల్యూమ్ నెంబర్ 1 పెట్టుకోండి. దాని మీద ఏ పేజీలో చేశారో ఆ పేజ్ నెంబర్లో ప్లస్ ఆ వాల్యూము ఆ నంబర్ వాడికి ఇచ్చేయండి. నెక్స్ట్ టైం మళ్ళీ మీకు వచ్చేటప్పుడు అది మీరు తీసుకొని రండి అని చెప్పండి ఖచ్చితంగా. ఎట్లా కాదు, ఒక పేజీ ఒక పేషెంట్ వదిలేయాలి. ఒక పేజీలో ఒక పేషెంట్ వదిలేయాలి. మళ్ళీ వాళ్ళు రెండోసారి వచ్చారు, ఎక్కడ రాస్తారు? 4 సార్లు వస్తారు, 10 సార్లు వస్తారు, 4 తరాలు వాళ్ళు ఉన్నారు కదా. ఏం చేస్తారు వాళ్ళు? మొదట్లో వాడి శరీరం తత్వం ఎట్లా ఉందని తెలుసుకోవాలి. దాన్ని బట్టి మీరు వాడు రావడంతో మంది ఇచ్చేది అవునా కాదా? కాబట్టి ఒక పేషెంట్కి ఒక పేజీ వదిలేయండి. ఆ పేజీ డబ్బులు కూడా వాడి దగ్గర తీసుకోండి, నష్టమే లే. అది వాడికి మేలు, మనం చేసేది వాళ్ళకి మేలు. మనకి ఎప్పుడన్నా రెఫరెన్స్కి పలానప్పుడు ఒక 10 సంవత్సరాల ముందు ఒక రోజు వచ్చింది, అది మళ్ళా మన ఎవరు వాడికి మనం నయం చేసి ఉంటుంది. ఇప్పుడు మళ్ళీ వచ్చినప్పుడు పోవచ్చు. 10 ఏళ్ళ ముందు వచ్చాడు కదా, 10 ఏళ్ళ ముందు ఆ పుస్తకం మొత్తం ఒక అరగంట గంట సేపు కూర్చుంటే మన సొల్యూషన్ వస్తుంది. కాబట్టి మన తర్వాత వచ్చే వాళ్ళకి రెఫరెన్స్ ఉంటుంది, మనకి ఫిజికల్గా భరోసా. ఎందుకంటే మనకు ఎవిడెన్స్ ఉంటే ఎవరైనా వచ్చినప్పుడు నేను ఈ మందులు ఇచ్చాను కదా, నువ్వు కావాలంటే ఎవరైనా చూసుకో, నువ్వు కావాలంటే ఆ మందులు ఇచ్చాను కదా ఇక్కడే ఉన్నాయి, నువ్వు తించుడు ఏం చేయవచ్చు. సో వీటన్నిటికీ ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ పేషెంట్ రికార్డ్ మెయింటైన్ చేయండి. ఇది శ్రీశైల అడ్వైజ్. టీసీహెచ్పీ గురించి చెప్పాల్సిన పని లేదు. ఎంతమంది